వ్యాపారాలు అంటే ఇప్పుడేం లేదు, మాకు అంతా వెనకబడిపోయాం బాగాన. ఏటి మాకు అభివృద్ధి అనేది లేదు, వ్యాపారాలు లేవు. మేము ఆ రోజుకి తెచ్చుకున్న సరుకైనా అవడం కష్టమైపోతుంది, సాగుకారులకు బాకీలు పడిపోతున్నాం. ఏటి మాకు అభివృద్ధి లేదు, మాకు పథకాలు లేవు. పెన్షన్ వస్తుందా మీకు కరెక్ట్గా? సార్ పెన్షన్ కూడా సార్ రావట్లేదు. పెన్షన్ రాకపోవడం అంటే రావాలి కదా. లేదు, పెన్షన్ అంటే పెట్టాము, పెడితే మీకు వయసు సాలదనేసి పెన్షన్ కూడా ఇవ్వలేదు. అంటే ఆధార్ కార్డులో ఏమైనా తప్పు ఉందా? తప్పు ఉన్నది సార్. మరి దాని గురించి మార్పు చేయడం చేయమంటే ఇప్పుడు అవదని సార్ మార్పు అవ్వదు, అది మరి చేయలేము అని సార్. వాలంటీర్స్ నడవలేదా గట్టిగా? అడిగాం, వాలంటీర్ మా పక్కనే, ఇంటి పక్కనే, కానీ మరి ఇంకా అవ్వదనేసి అన్నారు వాలంటీర్. ఇంకా పిల్లలు ఏం చేస్తుంటారమ్మా ఇంట్లో? పిల్లలు ప్రైవేట్ పనులే, కూలి పనులే. వాళ్ళకేమి ఎవరికి ఏమి ఎంత చదువుకోలేదు, తక్కువ చదువుకున్నారు, కానీ ఎవరికి ఏం చేయడానికి వాళ్ళకి ఏమీ లేదు. ఉద్యోగాలు అయ్యి రాలేదు, ఏం పెట్టుకున్నా. ఎంతకాలం చేస్తున్నారమ్మా ఈ వ్యాపారం? మేము 20 సంవత్సరాలు పెట్టాము. 20 సంవత్సరాల నుంచి ఇక్కడేనా? ఇక్కడే ఉంటుంది. గతంలో ఎలా ఉండేది ఇక్కడ సౌకర్యాలు కానీ ఇక్కడ వాతావరణం? ఇప్పుడు వ్యాపారం బాగుండేది, అన్నీ బాగుండేవి. అలా అప్పుడు బట్టి చేయబట్టి ఇన్ని సంవత్సరాలు చేసాము. ఇప్పుడు మరి అయితే ఇప్పుడు 4-5 సంవత్సరాలు బట్టి మాకేం వ్యాపారాలు లేవు, అంతా వెనకబడిపోయాము. వచ్చి తీసేయడం, అత్తమానం వచ్చి కాలువల కోసమని పోకులేరు తేడం, మా కొట్టు తీయించడం, వెనక తోసేయడం, నానా ఇబ్బందులు పెడుతున్నారు. చూస్తే కొన్ని చాలా షాపులు కనిపిస్తున్నాయి, మరి ఇక్కడ వాష్రూమ్స్ లేవట, బాత్రూమ్లు అవి. బాత్రూమ్కి వెళ్ళాలంటే ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళిపోవాలి. ఆడవాళ్ళకి సదుపాయం ఇక్కడ లేదు. అవంతి గారు వచ్చారు, 3 సార్లు కొబ్బరికాయ కొట్టారు. 3 సార్లు మీకు ఇక్కడ షాపులు కడతామని 3 సార్లు చెప్పారు. 3 సార్లు ఐసరింజీ పార్టీలో ఉన్నప్పుడు వచ్చారు, కొబ్బరికాయ కొట్టారు. తెలుగుదేశంలోకి వెళ్తున్నామన్నారు, ఇక్కడ శంకుస్థాపన చేశారు. అప్పుడు తర్వాత అక్కడి నుంచి ఈ పార్టీ వైఎస్ఆర్ పార్టీలోకి వస్తామన్నారు. అప్పుడు 3 సార్లు అయిపోయింది, కానీ 3 మేము అలాగే వెనకబడి ఉన్నాం. మాకేమి ఎన్నిసార్లు వచ్చి కొబ్బరికాయ కొట్టినా మీకు పని జరగలే. అయితే మీరు వెళ్ళిపోండి, మీకు ఎక్కడో ఇస్తాము, మేము ఇది కాంప్లెక్స్ కట్టుకుంటామని మమ్మల్ని చాలాసార్లు బెదిరించారు. మేము తిరగని పాటలు లేవండి, తిరగని చోట్ల తిరగలేము. మీరు మాకు కట్టిస్తే ఇక్కడే ఉంటాం, కట్టివ్వండి, లేదంటే మేము అలాగే ఉంటాం. మరి ఏడు చేస్తాం, వాళ్ళు వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతాం? 2 సంవత్సరాలు బట్టి వ్యాపారం ఉన్నాము, వెళ్ళలేము. ఇక్కడ నుంచి మరి ఇంకా అలాగ ఉంచేసారు, ఇంకెవరి వల్ల అది అయ్యే పని ఏం లేదు మాకు. వర్షాలు పడుతున్నప్పుడు చాలా ఇబ్బంది పడిపోతుంది, నీరు వస్తుంది సార్. మా కొట్లు మునిగిపోయి, సామాన్లు కొట్టుకుపోయి, ఇంత లోతు నీరు ఇదంతా నిండిపోద్ది. ఇక్కడ ఎవరు ఇది చేసే లవ్వులు ఇప్పుడు వచ్చి కనబడలేదు. ఈ వర్షం వస్తే సరిగ్గా ఈ బల్ల ఎత్తి నీరు వచ్చేస్తుంది, కొట్లలోనికి వెళ్ళిపోతాయి, అన్నీ పోతాయి. పోయినా మరి ఇంకేటి మాకు అభివృద్ధి లేదు. మీ దగ్గర ఆశీలు దండుకున్న వాళ్ళు, వాళ్ళకి ఆశీలే కావాలి. వాళ్ళకి ఇదంతా ఎలా పోతుందో, ఎవరు వస్తున్నారో, తోసేస్తున్నారో, ఇవన్నీ వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళకి అనవసరం. మేము పాట పాడుకున్నాం, మీరు కొట్టేట్టుకున్నారు, మాకు ఆశీలు కట్టారు. పన్ను కడుతున్నాం సంవత్సరానికి 1000 రూపాయలు పన్ను కడుతున్నాం, 990 రూపాయలు పన్ను కడుతున్నాం. చెత్త పన్ను 150 రూపాయలు కడుతున్నాం. ఈ లైన్ ఇలా షాపులకే మళ్ళీ అటు ఇటు వేయరు, ఒక దగ్గర దండుతారు, ఒక దగ్గర ఒగ్గేస్తారు. ఎందుకలాగా? అదేమో మరి అలా అభివృద్ధి ఇలా మా షాపులకే మమ్మల్ని ఇలా షాపులు ఉన్న వాళ్ళే పీడించేస్తారు. అలాగా అవి చెత్త పన్ను కడుతున్నాం కదండి, చెత్త పన్ను ఎందుకు కట్టాలి? చచ్చి అదేం కుదరదు, మాకు చెత్త పన్ను కట్టియాలి. మమ్మల్ని గొప్ప ఇబ్బంది పెట్టేస్తున్నారు, చెత్త పన్ను గొప్ప బాధ పెడుతుంటారు. కడతారా కట్టరని. కాలువ తీస్తానికి వచ్చారనుకో, మొత్తం తీసియండి ఇవన్నీ, నేను మొత్తం తీయించేస్తారు. లోన్ పెట్టుకోమంటే లోన్ వాళ్ళు వస్తారు, అందరూ బయట ఉంటే మేము లోన్ ఏమి పెట్టుకుని అమ్ముకుంటాం. ఇన్ని సంవత్సరాలు బట్టి ఉన్నోళ్ళు, నిన్న కొన్న వచ్చిన వాళ్ళు ముందు నెట్టుకుంటారు. మేము వెనక్కి ఉండాలంటే వెనక్కి లేదని ముందుకు ఎట్టుకుంటే మీరు తీసియండి, లేకపోతే పన్ను కట్టండి, లేకపోతే చెత్త పన్ను కట్టండి. గొప్ప ఇబ్బంది పెడుతున్నారు చెత్త పన్నుకి. ఆశీలకు వచ్చేవారు వారానికి ఒకసారి వస్తారా? డైలీ కడతాం, డైలీ మేము 20 కడతాం, రోజుకి 20. మాకు వ్యాపారం మున్ని లేకపోయినా వాళ్ళకి 20 ఇచ్చేయాలి వారానికి. ఇంకా అవన్నీ ఎవరు లేరు, పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఇంకా
వీళ్ళు అమ్ముకుంటున్నారా, వీళ్ళ పరిస్థితి ఏంటి, ఎలా బతుకుతున్నారు ఏంటి, మేము పన్నులు ఇలాగ మాకు ఎక్కువ వేసేస్తున్నారండి, పన్ను తగ్గించండి అన్నా సరే లేదు, మీరు అవి పెట్టుకున్నారు ఇవి పెట్టుకున్నారు మీరు కట్టాలా, పన్ను 20 సంవత్సరాల నుంచి కూడా మీరు ఇటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అంటే 20 సంవత్సరాల నుంచి అంతకుముందు బాగానే ఉండేది వ్యాపారం. అప్పటి నుంచి బాగుండబట్టి ఇప్పుడు దాకా ఉన్నాం, లేకపోతే అప్పుడే తీసేస్తాం. అప్పటి నుంచి బాగుండబట్టే బాగానే ఉన్నాం. మరి ఈ మధ్యకాలంలో వచ్చి వెనక తోసేయడం ముందుకు లాగడం ఇవన్నీ తలనొప్పులు అయిపోయినాయి మాకు. ఈ లాక్కొని పీక్కోవడమే ఎక్కువైపోయింది మాకు. అప్పటి నుంచి మరి వ్యాపారాలు పడిపోయినాయి. ఏటి లేదు, బజార్ అంతా ఎంత కిక్కురిసినట్టు ఉండేదండి 4-5 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఏటి లేదు, ఎటోళ్ళు అటు సెల్లాసెదురు అయిపోయారు, జనం ఇటు రావట్లేదు. డ్రిల్స్ ఒకటి వేస్తారు, ఆ లైను డ్రిల్స్ వేసేస్తే వాళ్ళ అవతల యువతలు రారు, యువతల అవతలకి వెళ్ళరు. మధ్యన మేము చాలా ఇబ్బంది పడిపోయాం. వ్యాపారం అనేది మీకు ఆటోమేటిక్గా అభివృద్ధి పోయింది వ్యాపారం. ఎప్పుడైతే లైన్ డ్రిల్స్ వేస్తారో అటు ఆ ఊర్లో నుంచి జనం ఇటు రారు, వాళ్ళు అటు వెళ్ళిపోతున్నారు. అలాగా మేము ఎంత అమ్మినా ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళకే మేము అమ్ముకొని బతకాలి. ఇంకా అది మరి ఇంకా అదే. ఇప్పుడు నవరత్న పథకాలు మీకు వర్తించినాయా, అంటే మీకు వర్తించినవి వచ్చినాయా మీకు? నవరత్న పథకాలు అంటే ఇది మాకు ఆసరా ఒకటి వస్తుందండి, తర్వాత ఈ చెయ్యూత డబ్బులు ఉన్నాయి కదా అవి ఒకటి వస్తాయి. పెన్షన్ ప్రాబ్లం ఉంది మీకు సమస్య? పెన్షన్ లేదు. అదే పెన్షన్ సమస్య ఉంది, దానికి మార్చుకోవాలి. బాగాలేదు. అవంతి గారు వస్తే తీసుకెళ్ళాము, అతనికి కాళ్ళు అయ్యి పెట్టేస్తే తీసుకెళ్ళి చూపించాము. మీరు సర్టిఫికేట్ ఏదో తెండి మీకు చేస్తామంటే మాకు వెళ్ళాము. వెళ్తే మీరు వాళ్ళు అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని అన్నారు. ఎక్కడ తిరుగుతాం, ఆడాలని తిరగలేదు. ఆధార్ కార్డులో వయసు ఎంత ఉంది ఆయనకి? అతనికి 58 ఉంది, బయటనైతే 60 దాటేసింది. అప్పుడంటే ఆధార్ కార్డులు తీసినప్పుడు మాకు వయసు తెలియదు కదా. చూపించండి. అంటే మీరు అప్పుడు తప్పు పడింది, అది దాన్ని మార్చుకోవాలి, దాన్ని మార్చుకుంటూ వస్తాయి. ఇప్పుడు మార్చమని సారండి అడిగాం. మరి ఎప్పుడు మారుస్తారంట సార్? ఈ ఎలక్షన్ ముందు ఏట అవదని చూడండి, 2 సంవత్సరాలు తేడా. మార్చుకుంటే కానీ మనకి మార్చలేదండి. చూస్తుంటే మరి వయసు పైబడిన వాళ్ళగా కనిపిస్తున్నారు కానీ అందులో వయసు 60 దాటింది. 60 దాటింది, మరి 60 దాటింది కానీ మరి ఆధార్ తప్పు అనేసి ఇవ్వటం లేదు. 60 దాటి అది వయసు ఎంత అనేది మాకు అప్పుడు తెలియదు కదండి. అప్పుడు అంత అవగాహన లేదు, కానీ ఈ మధ్యకాలం చాలా మంది మార్చుకున్నారు కదా, మీరు మార్చలేదు. మరి మార్చుకోవాలని అప్పుడు లేదు, వస్తుంది అదే మనం చూడలేదు. తీరం వస్తే చూసాక తక్కువ ఉంది, 2 సంవత్సరాలు తక్కువ ఉంటే మరి ఇంకా లేవననేసి అదే చెప్పాము, అదే చెప్తున్నాం.